సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వడం వల్లే కేసీఆర్ ఓడిపోయారని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారా? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోవడంతో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారని జగన్ భావిస్తున్నారా? ఎమ్మెల్యే మద్దాల గిరి స్థానంలో మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించడంతో మద్దాల గిరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైనట్లేనా? వల్లభనేని వంశీని ఎంపీగా పోటీ చేయించాలన్న ప్రయత్నం వెనుక గన్నవరం బరిలో నుంచి వంశీని తప్పించే ఆలోచన ఉందా? కరణం బలరాంని చీరాల బరి నుంచి తప్పించడానికే బలరాంకి ఒంగోలు స్థానాన్ని కేటాయిస్తామని వైసీపీ అంటోందా? విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత పోరుతో సతమతమవుతున్న వాసుపల్లి గణేష్కి కూడా వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించనుందా? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మారుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవటం వల్లే కేసీఆర్ ఓటమి చెందారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోవడాన్ని కూడా జగన్ గుర్తించారు. అందుకే సీట్ల కేటాయింపులో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కూడా వివిధ కారణాలు చూపుతూ స్థానచలనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ విధంగా టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను పక్కకు తప్పించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరామకృష్ణ, వాసుపల్లి గణేష్లు వైసీపీలోనికి ఫిరాయించారు. మీకు సముచిత స్థానం కల్పించి మరోసారి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి మరీ వైసీపీలోనికి చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో వారందరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. వీరిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలిగిరికి ఇప్పటికే షాక్ ఇచ్చారు. ఆయనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మద్దాలిగిరి నీరుగారిపోయారు. టీడీపీ నుంచి పిలిచి మరీ అవమానించారని ఆయన బాధపడుతున్నారు. ఆర్యవైశ్య సంఘాలను అడ్డుపెట్టుకుని జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ వెనక్కి తగ్గే పరిస్థితే లేదంటున్నారు. దీంతో మద్దాలిగిరి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారని తెలుస్తోంది. అటు టీడీపీలోకి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో మద్దాలిగిరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందని అంటున్నారు. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విషయంలో కూడా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు ఆయనతో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే నియోజకవర్గ మార్పు వంకతో వంశీని గన్నవరం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. దాంతో వంశీ ఈ మధ్యన మీడియాలో సైతం కనిపించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీలోనికి ఫిరాయించారు. నిజానికి బలరాంను భయపెట్టే వైసీపీలో చేర్చుకున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం కరణం బలరాంను చీరాల నుంచి తప్పించి ఒంగోలు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు సంబంధం లేని ఒంగోలు నుంచి పోటీ చేయించాలనే ఆలోచన చూస్తూ ఉంటే చీరాల బరి నుంచి బలరాంను పక్కకు తప్పించే ప్రయత్నమేనని అంటున్నారు. ఇదిలా ఉండగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం మొండిచోయి చూపించే అవకాశముందని సమాచారం. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్ కు మొదటి నుంచే పాత వైసీపీ నాయకులతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో వాసుపల్లి గణేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పదవికి గతేడాది రాజీనామా చేశారు. అయితే అధికార పార్టీ పెద్దలు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, విశాఖ నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్ తదితరులు నచ్చచెప్పడంతో ఇన్నాళ్లు వైసీపీలో కొనసాగారు. అయితే పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి వైసీపీలోనికి ఫిరాయించిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీలో వర్గపోరుతో సతమతమవుతున్న వాసుపల్లి గణేష్ కి వైసీపీ టికెట్ దక్కదని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేనట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.